విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. ఒకసారి మన హైదరాబాదులో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోవడానికి చాలా కాలం క్రితం దుబాయ్ నుంచి ఒక అతను వచ్చి ఇక్కడ చదువుకున్నాడు. అయితే అతను ఒకరోజు ఒక సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే అతని దగ్గరికి వెళ్ళి, నా దగ్గర ఒక 20,000 రూపాయలు ఉన్నాయి, ఇందులో ఏదైనా ఒక సెకండ్ హ్యాండ్ కారు నాకు ఇయ్యి అని చెప్పేసి అడిగట. అయితే ఆ కార్లు అమ్మే అతను ఒక కారుని ఇస్తూ, నాయనా నువ్వు వేరే దేశం నుంచి వచ్చావు, నీకు మధ్యలో ఎక్కడైనా కారు ఆగిపోతే దాంతో నువ్వు చాలా బాధపడవలసి వస్తుంది. ఏం పర్వాలేదు, నా దగ్గర 25,000 చేసేటువంటి మంచి కారు ఉంది, ఆ కార్ని నీకు 20,000కే ఇచ్చేస్తాను, నువ్వు తీసుకెళ్ళు, హాయిగా గడుపు అని చెప్పేసి, నాకు దానివల్ల వచ్చేటువంటి పెద్ద నష్టం లేదు అని చెప్పి ఆ కుర్రాడికి ఆ కారు ఇచ్చాడు. అయితే ఇక్కడికి ఇలా కట్ చేస్తే ఒక 15-20 ఏళ్ల తర్వాత ఈ సెకండ్ హ్యాండ్ కారు కొన్నటువంటి వ్యక్తి దుబాయ్లో ఒక పెద్ద సంస్థకి పర్చేజింగ్ ఏజెంట్ అయ్యాట. అప్పుడు అతను ఇక్కడికి వచ్చి ఆ రోజులో తనకి సెకండ్ హ్యాండ్ కారు అమ్మినటువంటి వ్యక్తికి ఒక 200 కార్లు ఆర్డర్ ఇచ్చాట. అంత పెద్ద మొత్తమైనటువంటి అంత ఆర్డరు అతని లైఫ్లోనే చాలా పెద్ద ఆర్డర్. ఎందుకు నా మీద ఇంతలా చూపించారంటే, ఆ రోజు నువ్వు నాకు చేసినటువంటి సహాయం అని చెప్పాడు, దానికి ప్రతిఫలంగా అని చెప్పేసి. ఇది ఉదాహరణకి చిన్న కథ లాంటిదే అయినా, మనం చేసేటువంటి చెడ్డ పనులకి చలాన్లు ఏ విధంగా వస్తాయో మంచి పనికి కూడా ఫలితం అదే విధంగా వస్తుంది. ఒకరోజు లేటు కావచ్చు, నీకు ఏ మంచికి ఏ ఫలితం వచ్చింది అని తెలియకపోవచ్చు, ఒక్కొక్కసారి ఆ ఫలితం అనేటువంటిది మరుజన్మకి వాయిదా పడవచ్చు. కానీ ఏ ఆధ్యాత్మిక గ్రంథం చదివినా కూడా దానిలోని సారాంశం ఇదే, ఈనాడు నువ్వు చేసినటువంటి మంచికి మంచి అనేటువంటి ఫలితం వచ్చి తీరుతుంది. ఇందువల్ల మన హృదయ సౌందర్యం కూడా పెరిగి తీరుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.